హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవుతున్న ప్రతి రైతన్న ఖచ్చితంగా ముందుగా అయితే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే చివరి వరకు చూసిన ప్రతి రైతన్న 10 మందికి షేర్ చేయండి. అయితే మనం వచ్చేసి నాడంగా గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఉన్నాడో ఇతని అలాం భాష పొలం అండి. ఏదైతే మనం కరెక్ట్గా ఒక 10 రోజుల కిందట మెటాఎక్స్ కొట్టిన తర్వాత మళ్ళీ రెండవసారి కూడా మెటాఎక్సే స్ప్రే చేసుకోవడం జరిగింది. 2 దఫాలుగా స్ప్రే చేసుకున్నాడు దాన్ని. పోయినసారి వచ్చేసి మెటాఎక్స్ తేరా ఫాస్మేట్ వేసుకున్నాడు. ఈసారి ఓన్లీ మెటాఎక్స్ ఫ్లోరా. దీంట్లోకి ఇప్పుడు ఏమన్నా వేసుకున్నారన్నా? మియోత్రిన్ వేసుకున్నారు. ఓకే, మియోత్రిను మెటాఎక్స్ ఫ్లోరా ఇప్పుడు కాంబినేషన్లో వేసుకోవడం జరిగింది. అయితే ఈ 2 సార్లు స్ప్రే చేసుకున్న తర్వాత రైతన్నకి ఏమేం రిజల్ట్ వచ్చింది, ఎలాంటి ఫలితాలు పొందారు, అలానే పక్క తోట రైతులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక్కొక్కరి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. మొదటిగా అయితే రైతు ఎలా పనిచేసింది అనేది రైతుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. బాగా పని చేసింది అన్న. అప్పటికి మామూలుగా చెప్పండి, ఏమేమి బాగా అనేది చెప్పండి ఒకసారి. అంతకుముందు ఆల్రెడీ చెప్పేసినారు. నీ తోట ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా మారింది? భారీ చేంజ్ అయింది. చేంజ్ అయిందా? భారీ చేంజ్ అయింది. అప్పటికి ఇప్పుడు భారీ చేంజ్ అయింది. హ్యాపీనేనా? హ్యాపీ అన్న. ఏమేమి పోయినాయి క్లీన్గా చెప్పు. క్లీన్గా పూరా చూస్తుంది కదా అంత మా పక్క సోనీలు ఎంత చూస్తున్నారు కదా, పక్కన చేనులో చూస్తున్నారు. నీ మాటల్లో చెప్పు. నా మాటలు చెప్పడానికి ఏమన్నా చూడన్న. ఇప్పుడు ఎంత బాగుంది, చిగురు వచ్చింది, కాపు సెట్ అవుతుంది. ఇదంతా కొత్త కాపులు. ఇప్పుడు ఇంతకు ముందు ఉండేటివి ఇవన్నీ కాపులు? కొత్త కాపు ఇదేనా? ఇవన్నీ కొత్త కాపులేనా? ఓకే, మొత్తం కొత్త కాపులే కదా. కొత్త కాపులే. మీరేమంటున్నారన్న పక్క రైతులు కూడా ఇక్కడ? మీకు ఇంతకు ముందు తోట ఎట్లా ఉండేది ఇతంది? ఏమైనా శనగకాయలు ఏమైనా విత్తాలని చెప్పాము, మేమే చెప్పాను. శనగకాయలు ఎత్తుకోవాలని. ఓకే, ఏం లేదు అప్పుడు. కొట్టిన తర్వాత పర్వాలేదు, చాలా బాగా కాపు వచ్చింది. సెట్టింగ్ చాలా బాగుంది. ఓకే, చిగురు అంతా బాగుంది. అంటే ప్రతి రైతుకి ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఇంతకు ముందు ఉన్న తోటలకి ఇప్పుడు దీంట్లో చేంజ్ చేసి ఏం గమనించారు ఎక్కువగా? ఇట్లా చూపి స్వామి ఒకసారి. ఈ పూతలు కనిపించేటి వల్ల దీనికి వచ్చినట్టువేనా? దీనికి వచ్చినట్టు ప్రతి పూత కూడా దీనికి వచ్చింది. 100% అన్న ఉన్నది చెప్పండి. అప్పుడు ఏం లేదు, ఒకసారి మేము చూస్తే అప్పుడు వేరే మందు కొట్టేస్తే ఏం లేదు, ఎందుకు కొడతారని మేమే చెప్పాము. ఓకే, దీనికి దిగే ఇప్పుడు కొత్త పిందెలు కూడా మీరు దీన్ని కొత్తగా గమనిస్తున్నదేనా? అవునన్నా, కొత్తవే ఇవన్నీ కొత్తవేనా? ఇవన్నీ కొత్తవే. ఓకే ఓకే, చూడు కొత్తవే, కొత్త పిందెలు, కొత్త కాపులు. అలా ఉంది చూడుగా. ఇవన్నీ కొత్త కాపులు వచ్చినట్టు కానీ ఇవన్నీ చిగురులు వచ్చినట్టు కానీ మొత్తం దీనికేనా? దీనికే. ఓకే, మెటాఎక్స్ ఏమన్నా ఇప్పుడు మీరు మామూలుగా ఈ లెవెల్లో చూడన్నా అట్లాగే ఉంది. ఇంతకు ముందు మీరు చూసిన మందులకి దీనికి ఏం గమనించారన్న? బాగా చాలా బాగా తేడా ఉంది. మీరు చాలా రకాల మందులు కొడతా ఉన్నారు కదా. ఇప్పుడు మార్కెట్ లో రకరకాల మందులు ఉన్నాయి, అన్ని రకాలుగా వాడుతా ఉన్నారు. అన్ని రకాల్లో దీన్ని ఏమనిపించింది చెప్పండి? బెస్ట్ ఉందంటారా? ప్రతి రైతు దీన్ని వాడుకోవచ్చా? వాడుకోవచ్చు పక్కా 100 వాడుకోవచ్చు. 100కి 100. ఇప్పుడు మీరు రెండోసారి కొట్టారు. నా ఫ్రెండ్ అనా సేమ్ ఫస్ట్ మా ఎట్లుంది సేమ్ అట్లే ఉంది. దానికోసమే నా పొలం చూడడానికి వస్తున్నాడు. ఓకే ఓకే, పొలం మీది కూడా అట్లనే ఉండేదా? మామూలుగా దీన్ని చూస్తున్నారు ఒక్కొక్కసారి. ఓకే, రిజల్ట్ బాగుంది కదా, మేము కూడా ఓకే ఓకే ఓకే. ఇదే ఊరేనా? ఓకే ఓకే. ఈయనది చేను యాక్చువల్ గా ఫస్ట్ వీడియోలు ఉన్నాయి, పాత వీడియోలు కూడా చూసినారా ఒకసారి? ఎట్లా ఉండేది, ఇట్లా పిక్చర్ చేంజ్ అయిపోయింది. ఇట్లా చూపిస్తాం ఒకసారి ఎంత పిక్చర్ చేంజ్ అయిందంటే దీనిది టోటల్ అసలు తోటనే మారిపోయింది. ఇది అసలు నాకు పెట్టిన రోజు వాళ్ళకి మందులు ఇచ్చేటప్పుడు కూర్చొని ఉన్న వీరభద్రన్నను అలాం భాషనే వచ్చారు. అన్న మీరు తోట గబ్బులేసింది, ఏదేదో తీసుకోవాలనుకుంటున్నారు, దీన్ని తీసుకోపోండి. ఈరోజు వీడియో తీసి పెట్టుకోండి, మీ తోట వీడియో తీసుకోండి. మందు కొట్టేటప్పుడు మళ్ళీ 6వ రోజుకి మళ్ళీ వీడియో తీసుకో. నీది మీకే అర్థం అవుతుంది. అంటే నేను 8వ రోజు వచ్చి వీడియో తీసుకున్నా, దాని తర్వాత మళ్ళీ 2వ రౌండ్ కొట్టుకున్నాడు. మళ్ళీ ఈ రోజుకి దీని తోటనే చేంజ్ అయిపోయింది అనమాట. అది మెయిన్. అంటే ప్రతి రైతన్నకి దీంట్లో ఏం గమనించాలా? దీనివల్ల ఎర్రనల్లి పోతుంది, త్రిప్సుమైట్స్ పోతుంది, దోమ పోతుంది, కింది ముడత పై ముడత ఎంతున్నా పోతుంది, టోటల్ క్లియర్ అవుతుంది. కడిగినట్లు అయిపోయింది తోట కూడా. మీకు ఏదో చిన్న చిన్నగాని కాదు, పూతలు కూడా ఎట్లా వస్తున్నాయంటే చాలా నీట్గా పూతలు కూడా. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఎట్లా ఉందన్న పూత మీ మాటల్లో చెప్పాలంటే? అసలు ఇప్పుడు ఇక్కడ చూడండి, వచ్చే పూత కూడా ఎంత ముద్దుగా వస్తుందో చూడండి, చూసుకోండి. క్లీన్ ఉంది. చెప్పు వీరభద్రన్న, మీ మాటలో చెప్పండి. ట్రిప్స్ కూడా ఏమీ లేదు దాంట్లో. యాక్చువల్ గా అంటే మనం ఏం చెప్పట్లేదు బ్లాక్ ట్రిప్స్ పోతుందని, మరి చెప్పట్లేదు కానీ వేరే కంపెనీ అవును
పోయినాయి కానీ నేను చెప్పలేదు పోతుందని చెప్పలే కానీ పోయింది అంటున్నారు మీరు. అవునవును ఏం చెప్పారంటున్నావు వేరే కంపెనీలో? వేరే కంపెనీలో 80% పోతుంది 50% పోతుంది అని బ్లాక్ ట్రిప్స్ చెప్పినారు. పోలేదు. మరి దీన్ని మనం ఏమీ చెప్పాలి ఈ రోజు కూడా. అట్లా చెప్పదు సార్, 100% కదా అది ఖచ్చితంగా బ్లాక్ ట్రిప్స్ గానీ వైరస్ గానీ పోదు. ఉన్నదే చెప్పాను నేను ప్రతి వీడియోలో కూడా, ఎందుకంటే ఉన్నదే మాట్లాడాలా. ఇప్పుడు కొంతమంది తోటలో చెప్పలేం పరిస్థితి ఏమో, దీంట్లోకి బ్లాక్ ట్రిప్స్ పోవాలంటే ఖచ్చితంగా మనం జంప్ అన కలపాలా లేదా పోలీస్ అన కలుపుకోవాలా. బ్లాక్ ట్రిప్స్ పోవాలంటే అది మెయిన్ ఖచ్చితంగా. సింపుల్ గా మనము అదే కలపకున్నా జస్ట్ మియో3ని ఇది మాత్రమే కొట్టారు, మళ్ళా ఫ్లోరా వేసుకున్నారు. హ్యాపీ కదా మొత్తానికి? అవును. మీ చేనులో జోక్ అనే అది 2043 రకం, అది సింజెంటా. మొత్తానికి అయితే హ్యాపీనే కదా? పర్లేదా? అసలు కలకలే ఇంకా తోట గురించి ఏం మాట్లాడనీకి లేదు. మీరు ఎట్లా ఇప్పుడు పక్కనే తోట కదా, మీరు ఆ రోజు బాగలేని తోటలో చూసాం, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మరి ఇప్పుడు మామూలుగా ఆ రోజు మీరు ఏమనుకున్నారు? మందులలో వస్తారు పోతారు ఏమన్నా అట్లా అనుకున్నారు. ఈ రోజు చెప్పండి. చేంజ్ అయిపోయింది మొత్తం. లాస్ట్ ఉండే అప్పుడు ఎంత బాగుంటుంది నాదే. అంటే నేను వచ్చిన రోజు అందరి తోటలు బాగున్నాయి, అందరితో పాటు నీది లేదు. ఈ రోజు అందరి తోటల కానీ ఇది కొంచెం అట్లా వచ్చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. ఖచ్చితంగా మన దాంట్లోనే ఏదైతే ఉందో ఇప్పుడు భూమిత్ర ఆర్గానిక్స్ ఉంది కదా, త్రిగుణాస్త్ర అనేది వస్తుంది. త్రిగుణాస్త్ర అది దానికి వచ్చేసి మనకి మెయిన్గా ముడత పోతుంది, ఎర్రనల్లి త్రిప్స్ మైట్స్ క్లీన్ అవుతూ నల్ల తామర పురుగు కూడా కంట్రోల్ అవుతుంది, పురుగు కూడా కంట్రోల్ అవుతుంది. అటువంటి ప్రోడక్టే వస్తుంది. మీకు ఎవరో ఒకరు డెమో కొట్టుకోండి, దాని రిజల్ట్ చూసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. అది కూడా ఇది ఎంత రిజల్ట్ ఉంటుందో అది కూడా ఎక్కువ చెప్పము, ఆటోమేటిక్గా మీరే చెప్పాలా, ఏమి చెప్పం, రైతులు చెప్పాలా. అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, నేనేం అవసరం లేదన్నా మీరే చెప్పండి అని అడుగుతున్నా నేను. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి రిజల్ట్ వస్తే మేము ఆటోమేటిక్గా అవతల ప్రతి రైతు వాడుకోగలుగుతాడు. ఊర్లోనే ఒక 50 మంది తెచ్చి కొట్టినారు. ఎన్ని ఎకరాలకు వాడి ఉంటారు? 50 ఎకరాలకు వాడారు. మరి 50 మంది 50 ఎకరాలకు వాడినారంటే బెటరే కదా, రిజల్ట్ ఉంటేనే కదా వాడినేది. ఏ రిజల్ట్ మందు వస్తుంది దానికే వాడిస్తారు, అంతే కదా. రిజల్ట్ ఏది ఉంటే అది వాడుతుంది. ఇప్పుడు కిత్తేయాల నిన్న తెచ్చినారు కొడతారు, 6 రోజులు ఇడిచి వచ్చి ఒకసారి. ఓకే 100% వస్తా, 100% వస్తా. అంటే ఈ రోజు మీకు త్రిగుణాస్త్ర ఇచ్చి పంపిస్తా. త్రిగుణాస్త్ర మీరు కొట్టండి, ప్లస్ ఆడ కొట్టినేది మొత్తం 6 రోజులకి 7వ రోజు గానీ వచ్చేస్తా ఖచ్చితంగా. మళ్ళీ 6 రోజుల తర్వాత మీ తోటలు వచ్చి చూసుకుందాం. 100% హ్యాపీ కదా. ఇంకా రేట్ ఏం నిర్ణయించలేదన్న కంపెనీ, చెప్తా రేట్ అయితే ఇంకా తెలియదు కానీ పలానా దానికి పని చేయొచ్చు అని చెప్పినారు. మనం పూర్తిగా వాళ్ళకి ఏం పని చేస్తుందని మనం చెప్పాలి అప్పుడు మన మాటల్లో. వాళ్ళైతే బ్లాక్ ట్రిప్స్ పోతుంది, పురుగు పోతుంది, ఎర్రనల్లి పోతుంది, కింది ముడత పై ముడత పోతుంది, మంచి కాప్ సెట్ అయిపోతుంది అనమాట. ఏదైతే ఉందో త్రిగుణాస్త్ర కొట్టిన తర్వాత అది కొట్టుకోవడానికి, అంటే ఇది మెటాఎక్స్ కొట్టిన తర్వాత త్రిగుణాస్త్ర కొట్టాలన్నమాట, కాప్ సెట్ అయిపోవాలి వెంటనే. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇది పని చేసినందుకు ఇందాక రైతు యాడిపోయినాడు, ఆయన రాలే కదా మనంట. ఇప్పుడు ఇంకో పొలమైన ఆయన చూసి వచ్చినాం, లక్ష్మణ్ రాలేదా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మళ్ళీ ఒకసారి కొట్టొచ్చా అన్నాడు. మనం ఆ ఛాన్స్, ఎందుకంటే కొట్టిన మందే కొట్టనివ్వకూడదు ఎప్పటికైనా, గుర్తు పెట్టుకోండి. ఏదైనా కొట్టిన, ఇప్పుడు ఈ తోట పరిస్థితి వేరు, ఆయనది బాగుంది, నీట్గా ఉంది, ఆయనది నీట్గా ఉంది. నీట్గా ఉన్న తోటని మనం ఎట్లా చెప్తాం చెప్పు? నీట్గా ఉన్న తోటలో ఖచ్చితంగా వేయకూడదన్న ఏదైనా కానీ. ఇప్పుడు ఎక్స్పోనస్ కొట్టిన అవి రకరకాల మీరు పెద్ద మందులు, మూమెంట్ ఓడి జంపులు కానీ, పోలీస్ కానీ, ఇవన్నీ పెద్ద మందులు ఉంటాయి కదా, అన్ని రకాలుగా వాడారు. ఓకే మొత్తానికి కంపెనీ మందులు కూడా పనిచేస్తాయి. కంపెనీ మందుల విషయం అవునవును ಮತ್ತೆ ರೇಟ್ ఎక్కువ. అవునవును ఖచ్చితంగా. అదే హ్యాపీనే కదా మొత్తానికి అయితే. పర్లేదు సార్, బాగా ಬಗ್ಗೆ ಅಂತಂದ್ರೆ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು ಬೇಕಿಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಮಾಡೋದು. ఏనేనేలా పాత వీడియో కూడా ఫస్ట్ కొట్టిన తర్వాత ఉంది కదన్నా, అది పెట్టేసినాం ఆల్రెడీ వీడియో కూడా, అది 100%. అదేనండి మన పాత వీడియో కూడా ఒక 3-4 రోజుల కింద నేను వీడియో కూడా పెట్టాను, దాని రిజల్ట్ కూడా చూశారు. ఎంత దరిద్రంగా అంటే తోట పరిస్థితి తీసేయాలి, శనగలు వేసుకోవాలనుకున్నాడు. ఇక్కడ చూడండి పూత చూడండి ఎంత కాప్ సెట్ అవుతుందో, ఇది
ఎన్ని పూతలు ఉన్నాయి చూడండి ఒక్కొక్క చెట్టుకి. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో నాకు తెలియదు కానీ ప్రతి కనిపించే పూతను చూడండి. కనిపిస్తుందా స్వామి? ప్రతి కనిపించే పూతను చూడండి. చిన్న చిన్నగా దగ్గర మల్లెపూల తోట ఉన్నట్లే ఖచ్చితంగా. అంత ఈజీగా అయితే లేదు. ఎంత పూతుంది చూడు, వాళ్ళు చూసేది చూపి ఒకసారి. ఎట్లా ఉందన్న పూత? చాలా బాగుందన్న. కౌంట్ చేయడానికి ఎందుకు వస్తుంది మరి? అంత పూత వచ్చింది దానికి ఇంకా. అదే 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 ఇప్పుడు మొక్క కూడా నీట్గా అవుతుంది అన్న. మెయిన్గా మొక్క కూడా నీట్గా అవుతుంది. ఇది కూడా చూపిస్తాను. ఇంత మొక్క నీట్గా అవుతుంది. బ్రాంచెస్ నోడల్ గ్యాప్ దగ్గర ఉంటుంది. అంటే చిక్కని కాపు పడుతుంది అన్న. ఇట్లా గ్యాప్లు కూడా దూరంగా లేకపోతే ఇప్పుడు కొన్ని మందులు కొడితే ఏం జరుగుతుంది? సాగుతుంది, ఎక్కువ పొడుగుగా వస్తుంది. కానీ ఇది అట్లా లేదు. దగ్గర ఉందన్నమాట. చాలా దగ్గరగా ఉంది. దానికి 4 క్వింటాలు వచ్చే చాలా అనుకోండి మనం. ఇప్పుడు ఆశ పుట్టిందా? లేదన్నా, రైతు ఒకటి వచ్చే చాలా మాకేం. రైతు ఒకటి. ఇప్పుడు ఇది 15 నూర్లు. దీన్నే ఒక 4 సార్లు కొడితే ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. అట్లా ఈ మందు నిలబడినప్పుడు కొన్ని మందులు ఎన్ని పడతాయి? ఇంకా రేట్ ఎక్కువ ఉండే మందులు కూడా ఉన్నాయి. అన్ని మందులు అన్నప్పుడు ఒక్కసారి ఒక రైతు 3,000 వాడాం మేము. నేను అదే చెప్తున్నా. ఒక్కసారి 3,000 అన్నప్పుడు 20 సార్లు కొడితే ఆడైపోయాయి కదన్నా. ఏముంది చెప్పు? ఎకరానికి ₹1,00,000 వాడుతున్నారు స్ప్రేయింగ్. ఇప్పుడు కనీసం ₹1,00,000 ₹1,00,000 ఖచ్చితంగా 3 రోజులకు ఒకసారి కొడుతున్నారు. 3 రోజులకు ఒకసారి కొడుతున్నారు. అన్ని కొట్టినా కూడా పోవు మరి. అటువంటి పరిస్థితి మనది ఇప్పుడు. ఆవిడ లక్ష్మణ 1.5 లక్ష కొడతామండి. చూడు మరి నాన్నే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎంత మంచి పూత సెట్ అవుతుంది. అది ఫోన్ తర్వాత వస్తుంది స్వామి. నీవు కూడా ఇది యాద ట్రిప్స్ పోలేదని. బ్లాక్ ట్రిప్స్ కదా. పోయిందే? ఒకటి కూడా లేదు. క్లీన్ పోయింది సార్. నీవే చెప్తావు కదా సార్, చెప్పకూడదని. ఒకటనే ఉంది దీంట్లో. లేదన్న మరి నేనేం పోదని చెప్పాలి. ముందు చెప్పాలా? ఇప్పుడు మీరు పోతుందంటే ఆనందమే కదా, ఇంకా మంచిదే కదా మనకి. బ్లాక్ ట్రిప్స్ కూడా పోయిందని చెప్తున్నారు, ఇంకా మంచిదే కదా. ఒకటి కూడా ఒకటి దగ్గర చేసి చూపి స్వామి. దగ్గర చేసి చూపి. ఒకటి కూడా లేదంటారా? చూడు సార్, నీవే చెప్తావు మళ్ళీ. అది చెప్పకూడదు. ఓకే, హ్యాపీనేనా? పోతే మంచిదే కదా. పోతే మంచిది కదా. ఇప్పుడు వేరే చెప్పి మనం చేసే కన్నా చెప్పకుండానే పోతుందంటే మంచిదే కదా. రైతుకు పని చేసేది మంచిదే కదా. పోతుందని పోకుంటే హ్యాపీ కదా మొత్తానికి. సంతోషం. ఓకే అండి, మొత్తానికైతే ఈ వీడియో చాలా ప్రతి రైతన్న ఉపయోగపడే వీడియోనే. మెటాఎక్స్ ఎందుకు వాడుకోవాలనేది మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది. 100% వర్తబుల్ మందు. ప్రతి రైతన్న ధైర్యంగా వాడుకోండి. దీంట్లోకి మీరు కాంబినేషన్గా వచ్చేసి ఇటువంటి న్యూట్రిన్స్లో ఫ్లోరా కానీ లేదా ప్రతిభాలో జూకా కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, లేదా అగ్రిప్రో కానీ ఇట్లాంటి న్యూట్రిన్స్ కూడా యాడ్ చేసుకోండి. ప్రతి స్ప్రేలో న్యూట్రిన్స్ ఉండే విధంగా చూసుకోండి. అలానే మీరు బెస్ట్గా కాంబినేషన్ అనుకుంటే పోలీస్ వేసుకోవచ్చు, జంపు వేసుకోవచ్చు. మీకు డబ్బులు రేట్ అయినా పర్లేదు అనుకుంటే, లేదు తక్కువ ఖర్చులోనే చెప్పు కాంబినేషన్ అనుకుంటే ఫాస్మేట్ కానీ లేదా అక్టారా లిక్విడ్ కానీ. ఫాస్మేట్ అక్టారా అనేది ఎకరానికి ₹300. దీనికి దగ్గర ఇది 1,500. దానికి ఒక 300 అంటే ₹1,800. మీ తోటలో ఉన్న అన్ని రకాల చీడపురుగుల్ని ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది. ఇది పురుగు పోదు, గజ్జిముడత మాత్రమే పోదు, అన్ని రకాలుగా మీ తోటను లైన్లోకి తీసుకొస్తుంది. ఖచ్చితంగా వర్తబుల్ మందండి. నన్ను నమ్మి వాడండి. అలానే ఇలాంటి రైతులు చెప్పే మాటలు విని కూడా వాడండి. ఖచ్చితంగా ఏమంటారు అంతే కదన్నా? వద్దు, ఇబ్బంది ఏం లేదన్నా. రైతుది నెంబర్ ఇవ్వడం ఇబ్బంది లేదు, కానీ చాలా ఇబ్బంది పడతారు. ఫోన్లు వాతావరణం కాదన్నా. ఫోన్లు మామూలుగా రావు. ఇంకా చెప్తారా? చెప్పండి, ఏముంది? ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. నాకైతే ఇబ్బంది లేదు. ఫోన్ల వల్ల మీరు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీతో వీడియో తీయగలుగుతున్నానంటే ఫోన్ ఆఫ్ చేసుకుంటేనే, లేదంటే నిమిషం ఫోన్లే. ఇంకా ఎందుకంటే ఆఫ్ చేసుకోలేకపోతే తీయలేను అసలు. మీకు కూడా అట్లా ఓకే, ఇబ్బంది లేదలేనా? మన రైతుల కోసమే కదా. పొలం దూడికి రమ్మని చెప్పు. 100% నాడంగ గ్రామము, అలాం భాష పొలము. ఇది వచ్చేసి మన సిరుగుంప తాలూకా. అంటే పెద్ద హరివానం నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది పొలానికి. మీరు చూసిన తర్వాత మీరే వాడుకోండి, ఇబ్బంది అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ.